బీజేటీ గురించి మనం చెప్పుకుంటున్నాం. బీజేటీ అని అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇంతవరకు మనం ఒక పీ టైప్ సెమీ కండక్టరు, ఎన్ టైప్ సెమీ కండక్టరు, ఈ రెండింటి కాంబినేషన్లో ఏదైతే డయోడ్ ఫామ్ అయిందో డయోడ్ గురించి నేర్చుకున్నాం. ఓకే, దీన్ని మనం పిఎన్ జంక్షన్ డయోడ్ అని అన్నాం. డయోడ్ ఎలా బిహేవ్ చేస్తుందో కూడా మీ అందరూ నేర్చుకున్నారు. 1947 బెల్ ల్యాబొరేటరీస్లో 3 సైంటిస్ట్స్, జాన్ బర్డీన్, వాల్టేర్ బ్రిటన్, విలియం షాక్లీ అన్న ఈ 3 సైంటిస్ట్స్ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్స్పెరిమెంట్ చేస్తుండేటప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే పీ టైప్ సెమీ కండక్టర్ ఉంది, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంది, దీనికి ఇంకొక పీ టైప్ సెమీ కండక్టర్ యాడ్ చేశారు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ 2 డయోడ్స్ ఉంటున్నాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్కడ ఒక డయోడ్ ఉంది, ఎక్కడ ఒక డయోడ్ ఉంది. సో ఈ 2 డయోడ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ దీన్ని ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక డయోడ్ ఉందనుకుందాం, దీన్ని మేబీ డయోడ్ 1 అందాం, దీన్ని డయోడ్ 2 అన్నాం. ఓకే, సో ఇక్కడ 2 డయోడ్స్ ఉన్నాయి కదా, 2 డయోడ్ కాంబినేషన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ 2 పిఎన్ జంక్షన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఒక పిఎన్ జంక్షన్ ఉంది, ఇక్కడ ఒక పిఎన్ జంక్షన్ ఉంది. ఈ రెండింటినీ కూడా ఫార్వర్డ్ బయాస్ చేయొచ్చు. ఓకే, రెండింటినీ కూడా రివర్స్ బయాస్ చేయొచ్చు. ఇంకే కాంబినేషన్స్ ఉన్నాయి, ఒకటి ఫార్వర్డ్ బయాస్ చేసి ఇంకోటి రివర్స్ బయాస్ చేయొచ్చు. ఇంకో కాంబినేషన్ ఏముంది, ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ ఆన్ అవుతుందని చెప్పామా, ఆఫ్ అవుతుందని చెప్పామా? ఆన్ అవుతుందన్నాం. వెరీ గుడ్. డయోడ్ ఆన్ అయితే అది రెసిస్టెన్స్ ఎంత ఆఫర్ చేస్తుంది, ఎక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందా, లో రెసిస్టెన్సా? వెరీ గుడ్, ఇన్ ఫ్యూ ఓమ్స్. రివర్స్ బయాస్లో డయోడ్ ఏమవుతుందని చెప్పాం, ఆఫ్ అవుతుందని చెప్పాం. అంటే ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, మెగా ఓమ్స్. ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ దీన్ని ఫార్వర్డ్ బయాస్ చేశారు. ఫార్వర్డ్ బయాస్ చేయాలంటే పిన్ దేనికి కనెక్ట్ చేయాలి, పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. ఎన్ని దేనికి కనెక్ట్ చేయాలి, వెరీ గుడ్. దీన్ని ఫార్వర్డ్ బయాస్ చేయాలనంటే ఫస్ట్ 2 ఫార్వర్డ్ కదా, దీన్ని ఫార్వర్డ్ బయాస్ చేయాలనంటే ఎన్ని దేనికి కనెక్ట్ చేయాలి, వెరీ గుడ్, నెగిటివ్. పిని ఇప్పుడు 2 ఏమయ్యాయి, ఫార్వర్డ్ బయాస్ అయ్యాయి. ఓకేనా? అయితే ఈ టెర్మినల్ని వాళ్ళు ఎమిటర్ అని అన్నారు, ఈ టెర్మినల్ని వాళ్ళు, ఈ రీజియన్ వాళ్ళు బేస్ అని అన్నారు, ఈ రీజియన్ వాళ్ళు కలెక్టర్ అని అన్నారు. అంటే ఎమిటర్ అనేది ఎమిట్ చేస్తుంది. దేన్ని ఎమిట్ చేస్తుంది, ఇక్కడ హోల్స్ని ఎమిట్ చేస్తుంది. ఎందుకు హోల్స్ని ఎమిట్ చేస్తుంది, పీలో మెజారిటీ క్యారియర్స్ అవే. ఈ ఎమిట్ చేసిన హోల్స్ త్రూ ఎన్ టైప్ సెమీ కండక్టర్ నుండి కలెక్టర్కి రీచ్ అవుతున్నాయి. ఆ హోల్స్ని కలెక్ట్ చేస్తుంది అనేది ఎవరు, కలెక్టర్. ఎమిట్ అవుతుంది ఎక్కడి నుండి, ఎమిటర్ నుండి. కలెక్ట్ చేసుకుంటుంది కలెక్టర్. ఈ మధ్యలో బేస్ అనేది వీటిని కంట్రోల్ చేస్తుంది. ఒరిజినల్గా మనం ఏం చెప్పుకున్నాము, ఒరిజినల్గా మనం మాట్లాడేటప్పుడు హోల్స్ అనేవి నిజానికి ఇమాజినరీ పార్టికల్స్. అవి మనం ఎప్పుడు మూవ్ అవుతున్నాయని అనుకున్నా మనకు కాన్సెప్చువల్గా మనకు తెలుసు ఒరిజినల్గా జరిగేదేంటో. ఇలా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటి, యాజ్ పర్ టైం బీయింగ్ మీకు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మనకి ఈజీ కాబట్టి ఎన్పిఎన్తో స్టార్ట్ చేద్దాం పోనీ. సో దిస్ ఈజ్ ఎన్పిఎన్, పీ టైప్ సెమీ కండక్టర్, అండ్ ఇట్ ఈజ్ ఎన్ టైప్ సెమీ. ఇది ఫార్వర్డ్ బయాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది ఫార్వర్డ్ బయాస్ అవ్వాలంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతున్నాయి. దీన్ని ఎమిటర్ అని అన్నాం, ఎందుకని ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతున్నాయి అంటే ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి ఇటువైపు. ఈ వెళ్తున్న ఎలక్ట్రాన్స్ని ఎవరు కలెక్ట్ చేసుకుంటున్నారు,
కలెక్టర్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ వెళ్తున్న ఎలక్ట్రాన్స్ని కంట్రోల్ చేస్తున్నది ఎవరు? బేస్. ఓకే, అయితే ఎప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అయిన ఒక 100 ఎలక్ట్రాన్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి. ఎక్కడి నుండి 100 ఎలక్ట్రాన్స్ స్టార్ట్ అయ్యాయి? ఎమిటర్ నుండి. ఈ 100 ఎలక్ట్రాన్స్ దీని నుండి ఈజీగా వెళ్ళిపోయాయి. ఎందుకని డయోడ్ ఏ బయాస్లో ఉంది? ఫార్వర్డ్ బయాస్లో ఉంది. కాబట్టి రెసిస్టెన్స్ ఎంత? వెరీ గుడ్. ఇక్కడ నుండి 100 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేసాయి. అందులో ఒకటో రెండో ఎలక్ట్రాన్స్ ఇందులో రీకంబైన్ అయ్యాయి, ఎందుకంటే అందులో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఉన్నాయి కాబట్టి. మిగతావి ఏమయ్యాయి? కలెక్టర్కి వెళ్ళిపోయాయి. సో అక్కడికి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ ఎన్ని? 100 ఎలక్ట్రాన్స్ మనకి స్టార్ట్ అయితే చివరికి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ ఎన్ని? వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళు సో ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్, వాళ్ళకేం ఆశ్చర్యం కలిగించలేదు. నెక్స్ట్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? 2 రివర్స్ బయాస్ చేశారు. 2 రివర్స్ బయాస్. ఇది రివర్స్ బయాస్ చేస్తే ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది? మరి ఇక్కడ 100 ఎలక్ట్రాన్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అసలు ఇక్కడికి వెళ్తాయా? ఎందుకని అది ఏ బయాస్లో ఉంది? రివర్స్ బయాస్లో అసలు మెజారిటీ క్యారియర్స్ ఫ్లోనే ఉండదు. సో ఇందులో నుండి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్ళవు. ఇందులో నుంచి ఎలక్ట్రాన్లు ఎక్కడికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి ఏం వెళ్తాయి? ఓకేనా? సో 100 ఎలక్ట్రాన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 0. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది. ఇది రివర్స్ బయాస్, రివర్స్ బయాస్. థర్డ్ రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు మీరు చెప్పండి ఏమవుతుందో. ఇక్కడ నుండి 100 ఎలక్ట్రాన్స్ స్టార్ట్ అయ్యాయి, ఇక్కడికి వెళ్ళేటప్పటికి రివర్స్ బయాస్లో ఉన్నాయి కదా, మెజారిటీ క్యారియర్స్ ఫ్లో అవుతాయా? కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాయా? ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, సో డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అయింది, ఇది రివర్స్ బయాస్ అయింది, ఫార్వర్డ్ బయాస్ అయింది. నెక్స్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఈ డయోడ్ అనేది ఆన్ అవుతుంది, ఈ డయోడు. సో ఇక్కడ నుండి ఎలక్ట్రాన్లు స్టార్ట్ అయితే ఇక్కడ నుండి వెళ్తాయా? సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ రావు అనుకున్నారు. ఎక్కడి నుండి ఎలక్ట్రాన్లు స్టార్ట్ అయ్యాయి? ఎక్కడికి వెళ్తున్నాయి ఎలక్ట్రాన్స్? ఎన్ని ఎలక్ట్రాన్లు స్టార్ట్ అయ్యాయి? ఈ 100లో 0 వెళ్తాయి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. సో కలెక్టర్ దగ్గరికి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయనుకుంటున్నారు? కానీ వాళ్ళు అనుకుంటున్న దానికంటే బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ 100 ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ 98. అంటే ఫార్వర్డ్ బయాస్ 2 డయోడ్ ఆన్ అయితే ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే యాక్షన్ జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేశారు సెకండ్ టైం, మేమేమైనా తప్పు చేశామా అని. థర్డ్ టైం ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎన్నిసార్లు చేసినా రిజల్ట్ అదే వస్తుంది. వాళ్ళకి ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే వచ్చింది, ఇక్కడ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే వచ్చింది, ఇక్కడ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే వచ్చింది, ఇక్కడ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవడం వల్ల ఒక కొత్త ఇన్వెన్షన్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ చాలాసార్లు రిపీటెడ్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అంచనా వరకు కూడా వాళ్ళకి తెలిసిందంతా ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అయితే డయోడ్ ఆన్ అవుతుంది, రివర్స్ బయాస్ అయితే డయోడ్ ఆఫ్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ 100 ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కానీ ఎలా వెళ్తున్నాయి ఎలక్ట్రాన్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే ఇది రెసిస్టెన్స్ ఎంతలో ఆఫర్ చేస్తుంది? ఓమ్స్లో. ఇది మెగా ఓమ్స్లో ఆఫర్ చేస్తుంది. అంటే ఓమ్స్లో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ మెగా ఓమ్స్లో రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుండి 98 ఎలక్ట్రాన్లు ఇందులో నుండి వెళ్ళాయంటే ఓకే మనం అనుకోవచ్చు. కానీ ఆ 98 ఎలక్ట్రాన్స్ కూడాను ఇది ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో ఒక విధంగా చూడండి. ఇది మెగా ఓమ్స్ రెసిస్టెన్స్, ఇది ఓమ్స్ రెసిస్టెన్స్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఈ రెండింటిలో కూడా ఈక్వల్ కరెంట్ ఫ్లో అవుతుంది. దేంట్లోనే? ఓమ్స్
ఇది మన లాస్ మనం ఇంతవరకు చదివిన దానికి అపోజిట్గా ఉంది. ఎప్పుడూ కూడా రెండు ప్యారలల్గా రెసిస్టర్స్ ఉండేటప్పుడు రెండింటిలో కూడా ఈక్వల్ కరెంట్ ఫ్లో అవ్వదు. దీంట్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వాలి, దీంట్లో తక్కువ కరెంట్ ఫ్లో అవ్వాలి. ఎందుకని ఇందులో రెసిస్టెన్స్ ఎంత ఉంది? మెగా ఓమ్స్. ఇందులో ఎందుకు? రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండింట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది జరగడానికి ఆస్కారం ఉండకూడదు అకార్డింగ్ టు అవర్ ఫిజికల్ లాస్. బట్ ఇది జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? కూర్చొని ఆలోచించారు, ఎందుకు ఇది జరుగుతుంది, జరగడానికి ఆస్కారం లేని ఒక థింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అని. అప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి? ఒకే ఒక్క సందర్భంలో ఇది జరగడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ నుండి రెసిస్టర్ అనేది ఇక్కడ, ఈ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఒకవేళ అయింది అనుకుందాం, ఈ రెండు రెసిస్టెన్స్లు ఈక్వల్ అయ్యాయి అనుకుందాం, అప్పుడు మాత్రమే సేమ్ కరెంట్ ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇందులో ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్ జరుగుతుంది. సో ఇందులో ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇందులో జరుగుతుంది కాబట్టి వాళ్ళు దీన్ని ట్రాన్సిస్టెన్స్ అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనది, నార్మల్ ఫిజికల్ లాస్ ప్రకారం జరగనిది. రెసిస్టెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నారు, ట్రాన్సిస్టెన్స్ అని అన్నారు. ఈ ట్రాన్సిస్టెన్స్ని ఎగ్జిబిట్ చేస్తున్న ఈ డివైజ్ని ట్రాన్సిస్టర్ అని రాశారు. ట్రాన్సిస్టర్ అని వెల్ ల్యాబొరేటరీస్లో వాళ్ళు కనుక్కోగానే పేటెంట్ బుక్లో ఒక లైన్ రాస్తారు. పేటెంట్ బుక్లో వాళ్ళు 1948 పేటెంట్ బుక్లో ఎంటర్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఏమని రాస్తారంటే, మేము ఇప్పుడు కనుక్కున్న ఈ డివైస్ పేరు ట్రాన్సిస్టర్. దీని యూజ్ కానీ మీరు మమ్మల్ని అడగొచ్చు ఏంటి దీనివల్ల ఉపయోగం అని. కానీ మేము చెప్తున్నాం, ఇప్పుడు 1947-48 టైంలో పేటెంట్ బుక్లో రాసిన లైన్ ఇది. మేము ఇప్పుడు చెప్తున్నాము ఈ డివైజు ఎంత పవర్ఫుల్ డివైజ్ అని అంటే, మేము కనిపెట్టిన ఈ డివైజు ఒక చిన్న పిల్లవాడు లాంటిది. ఆ పిల్లవాడు పెరిగిన తర్వాత మేబీ ఒక డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఒక సివిల్ సర్వెంట్ అవ్వచ్చు, ఒక డిఫరెంట్ ప్రొఫెషన్స్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివలన యూజ్ ఏముంటుంది అనేది వచ్చే కాలంలో ట్రాన్సిస్టర్ లేకుండా సర్వైవ్ అవ్వలేని టైం వస్తుంది అని చెప్పి వాళ్ళు రాశారు. ఎందుకు వాళ్ళు అంత చక్కగా, వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే, ఈ డివైజ్ అనేది సిగ్నల్ని యాంప్లిఫై చేయగలుగుతుంది. ఈ డివైజు నార్మల్గా ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నార్ ఇట్ ఈజ్ డిస్ట్రాయిడ్. కానీ ఆ ఎనర్జీని తీసుకొని అక్యుములేట్ చేస్తూ ఒక సిగ్నల్ని యాంప్లిఫై చేయగలుగుతుంది. అంటే నా వాయిస్ని యాంప్లిఫై చేయగలిగే క్యాపబిలిటీ దానికి ఉంది. ఎలక్ట్రిక్ సిగ్నల్గా దానికి ఇస్తే దేన్నైనా యాంప్లిఫికేషన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. సో మీరు జనరల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి మొత్తం ఈ 1000 సంవత్సరాల్లో ఫర్ దిస్ మొత్తం ఈ గొప్ప ఆవిష్కరణ 1000 సంవత్సరాల్లో ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణ అని కొట్టండి, వెంటనే మీకు వచ్చేది ట్రాన్సిస్టర్. ఈ 100 ఇయర్స్లో 1900 నుండి 2000 వరకు విచ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెన్షన్ అని అంటే వెంటనే మీకు వచ్చేది ట్రాన్సిస్టర్. ఏ ఇన్వెన్షన్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ లేదని కొట్టండి, వెంటనే మీకు వచ్చేది ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ అన్న ఒక డివైస్ లేకపోతే మీ మొబైల్స్ లేవు. మీ మొబైల్లో ఒక చిన్న చిప్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ అని. ఈ చిన్న చిప్పులో, ఈ చిన్న ప్రాసెసర్లో ఇంత నేను చూపిస్తున్నంత సైజు ఉంటుంది ఆ ప్రాసెసర్. అందులో 3 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి, 3 crores ట్రాన్సిస్టర్స్. ఆ 3 కోట్ల ట్రాన్సిస్టర్స్ వల్లనే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఆ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. మీరు కంప్యూటర్కి వెళ్ళి చూశారనుకోండి, కంప్యూటర్ మీరు వెళ్ళి చూసేటప్పుడు మానిటరు లేకపోతే ఆ బయట ఉండే డబ్బా సిపియూనో ఇదేదో మనం చేస్తుంది అని అనుకోవడం అనేది, అందులో ఒక ప్రాసెసర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ కొంటే కాస్ట్ అనేది ప్రాసెసర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. i7 ప్రాసెసరా, i5 ప్రాసెసరా, i3 ప్రాసెసరా అని అడుగుతారు ముందు. ప్రాసెసర్ని బట్టి చేంజ్. i3 ప్రాసెసర్ అన్నారనుకోండి 26,000కి దొరుకుతుంది. i5 ప్రాసెసర్ అన్నారనుకోండి 35,000. సేమ్ ల్యాప్టాప్, అదే మళ్ళీ ర్యాము, అదే మీకు మెమరీ కూడా,
i5 ప్రాసెసర్ అన్నారనుకోండి 35,000 నుండి 40,000 అన్నారనుకోండి. i7 ప్రాసెసర్ అన్నారు 60,000 నుండి 70,000 వరకు వెళ్తుంది. అది i7 ప్రాసెసర్ నాకు 10th జనరేషన్ కావాలంటే 75,000 ఇంచుమించు, ఇంకా నువ్వు అలా పెరుగుతూనే ఉంటుంది కాస్ట్ 1 lakh. అన్ని 3 ల్యాప్టాప్లకి 1 TB మెమరీ ఉండొచ్చు, ర్యామ్ సేమ్ ఉండొచ్చు, బట్ ప్రాసెసర్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ ట్రాన్సిస్టర్ అనేది, అప్పుడు వాళ్ళు ఇన్వెంట్ చేసేటప్పుడు ఇయర్కి కూడా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు ట్రాన్సిస్టర్ని ఒక చిన్న చిప్పులో కొన్ని లక్షల కొద్దీ, ఫస్ట్లో 100ల కొద్దీ ట్రాన్సిస్టర్ని ఫ్యాబ్రికేట్ చేసేవాళ్ళు, తర్వాత 1000ల కొద్దీ, ఇప్పుడు లక్షల కొద్దీ, తర్వాత కోట్ల కొద్దీ ట్రాన్సిస్టర్స్ని ఫ్యాబ్రికేట్ చేసే స్థాయికి వచ్చాము. ఇప్పుడు ఒక చిన్న చిప్పు మీద క్రోర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఫ్యాబ్రికేట్ చేయగలుగుతున్నాం. సో నౌ వీ కెనాట్ అజ్యూమ్ ద ఎలక్ట్రానిక్స్ వితౌట్ ది ట్రాన్సిస్టర్. We cannot assume our life without the transistor. We cannot assume. మీరు క్యాలిక్యులేటర్ చూస్తున్నారనంటే అందులో ట్రాన్సిస్టర్ ఉంది. మీరు ఒక కంప్యూటర్ చూస్తున్నారనంటే దాని బ్యాక్గ్రౌండ్లో ట్రాన్సిస్టర్ ఉంది. మీరు ఒక మొబైల్ చూస్తున్నారనంటే దాని బ్యాక్గ్రౌండ్లో ట్రాన్సిస్టర్ ఉంది. మీరు ఒక చిన్న రిసీవర్ చూస్తున్నారనంటే దాని బ్యాక్గ్రౌండ్లో ట్రాన్సిస్టర్ ఉంది. ట్రాన్సిస్టర్ మేడ్ అవర్ లైఫ్. మనం చూస్తూ ఉన్న చుట్టూ ఉన్న ఎన్నో అప్లికేషన్స్ జరగడానికి ట్రాన్సిస్టర్ ఈజ్ ద రీజన్. ఈ ట్రాన్సిస్టర్ అనేది మనం చెప్పుకుంటున్నది డిస్క్రీట్ ట్రాన్సిస్టర్. ల్యాబొరేటరీలో మీరు చూసేది కూడా డిస్క్రీట్ ట్రాన్సిస్టర్. ఒక చిప్ మీద ఫ్యాబ్రికేషన్ గురించి సెకండ్ ఇయర్లో మీరు ట్రాన్సిస్టర్ గురించి నేర్చుకుంటారు. సో ఇందులో ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టే దీన్ని వీళ్ళు ట్రాన్సిస్టెన్స్ అన్నారు. ఈ ప్రాపర్టీని ట్రాన్సిస్టెన్స్ అన్న ఈ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేసే ఆ డివైజ్ని వాళ్ళు ట్రాన్సిస్టర్ అని అన్నారు. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ ట్రాన్సిస్టర్లో 3 టెర్మినల్స్ ఉంటాయి: ఎమిటర్, బేస్, కలెక్టర్. మనకి 2 రకాల ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఒకటి పిఎన్పి ట్రాన్సిస్టర్, 2 ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. ఏంటి మన దగ్గర ఉన్న ట్రాన్సిస్టర్స్? పిఎన్పి ట్రాన్సిస్టరు, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకేనా? 2 ట్రాన్సిస్టర్లకి కూడా 3 టెర్మినల్స్ ఉంటాయి: ఎమిటర్, బేస్, కలెక్టర్. మూడు కూడా ఒకే విడ్త్లో ఉండవు. ఓకేనా? ఎమిటర్కి, బేస్కి, కలెక్టర్కి ఈ ఏరియా అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఏరియా ఆఫ్ కలెక్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్ ఎమిటర్, అండ్ ఏరియా ఆఫ్ ఎమిటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్ బేస్. సో అన్నింటికంటే ఎక్కువ ఏరియా దేనికి ఉంటుంది? మీరు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కూడా మనం ఈ విధంగానే రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది ఎక్కువ ఏరియా ఉంటుంది, ఇది మీడియం ఏరియా, ఇది తక్కువ ఏరియా ఉంటుంది, తక్కువ విడ్త్ ఉంటుంది బేస్లో. ఓకేనా? నెక్స్ట్ మనకి డోపింగ్. మూడింటిని ఒకేలా డోప్ చేయము. డోపింగ్ ఆఫ్ ఎమిటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డోపింగ్ ఆఫ్ కలెక్టర్ అండ్ డోపింగ్ ఆఫ్ బేస్. సో అన్నింటికంటే ఏది ఎక్కువ డోప్ అయి ఉంటుంది? ఏది హెవీలీ డోప్డ్? ఎమిటర్. ఎందుకంటే ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ వెళ్ళాలి. ఏది లైట్లీ డోప్డ్? ఏది మోడరేట్లీ డోప్డ్? దేనికి ఎక్కువ ఏరియా ఉంటుంది? దేనికి మోడరేట్ ఏరియా ఉంది? ఎమిటర్. దేనికి తక్కువ ఏరియా ఉంది? ఏది హెవీలీ డోప్డ్? ఏది లైట్లీ డోప్డ్? ఏది మోడరేట్లీ డోప్డ్? వెరీ గుడ్. నౌ ఈ ట్రాన్సిస్టర్ని 4 వేస్లో బయాస్ చేయొచ్చు. ఎన్ని విధాలుగా బయాస్ చేయొచ్చు? ఎన్ని రకాలుగా బయాస్ చేయొచ్చు? 4 వేస్లో బయాస్ చేయొచ్చు. 4 రకాలుగా దీన్ని బయాస్ చేయొచ్చు. ఫస్ట్ 2 కూడా దీన్ని, ఇది ఎమిటర్ కదా, ఇది ఎమిటర్, బేస్. సో ఈ పిఎన్ జంక్షన్ని మనం ఎమిటర్ జంక్షన్ అని అంటున్నాం. ఇది ఎమిటర్ బేస్ జంక్షన్ని మనం ఎమిటర్ జంక్షన్ అని అంటున్నాం. కలెక్టర్ బేస్ జంక్షన్ని కలెక్టర్ జంక్షన్ అని అంటాం. ఇందులో ఎన్ని పిఎన్ జంక్షన్స్ ఉంటున్నాయి? 2.
ఇట్ ఈజ్ ఏ 3 టెర్మినల్ డివైస్, 2 PN జంక్షన్స్, ఒకటి ఎమిటర్ జంక్షన్, రెండవది కలెక్టర్ జంక్షన్. రెండు ఫార్వర్డ్ బయాస్ అయితే ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ రీజియన్లో ఉంది అని అంటాం. ఏ రీజియన్లో ఉందంటున్నాము? అంటే రెండు ఫార్వర్డ్ బయాస్ అయితే ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. రెండు ఫార్వర్డ్ బయాస్ అయితే ట్రాన్సిస్టర్ ఏమవుతుంది? ఆన్ అవుతుంది. మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్స్లో, మొబైల్లో కానీ ట్రాన్సిస్టర్ ఆన్ అయితే దాన్ని 1తో రిప్రజెంట్ చేస్తారు. సో ఒకవేళ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడం అని అంటే అది ఒక లెవెల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎదర్ 0 or 1, వీ రిప్రజెంట్ దట్ విత్ 1 లెవెల్. రెండింటికి రివర్స్ బయాస్ ఇచ్చామనుకోండి, ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉంది అని అంటాం, కట్ ఆఫ్ రీజియన్. ఓకేనా? రెండు ఫార్వర్డ్ బయాస్ అయితే ట్రాన్సిస్టర్ ఏమవుతుంది? 2 జంక్షన్స్ రివర్స్ బయాస్లో ఉంటే ఆఫ్ అవుతుంది ట్రాన్సిస్టర్ అనేది. ఒకవేళ ఇది ఎమిటర్ జంక్షన్, ఇది కలెక్టర్ జంక్షన్. ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అయింది, కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్ అయింది. ఇప్పుడు ఇది యాక్టివ్ రీజియన్లో ఉంది అని అంటున్నాం. ఏ రీజియన్లో ఉంది? ఈ రీజియన్లో కదా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ రావట్లేదని చూసి షాక్ అయ్యారు. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివ్ రీజియన్. దీన్ని మనం ఏ రీజియన్ అంటున్నాము? సాచురేషన్. దీన్ని ఏ రీజియన్ అంటున్నాము? కట్ ఆఫ్ రీజియన్. ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అయ్యి కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్ అయితే దీన్ని ఏ రీజియన్ అంటున్నాము? దీన్ని ఏ రీజియన్ అంటున్నాము? యాక్టివ్ రీజియన్. ఒకవేళ ఎమిటర్ జంక్షన్ రివర్స్ బయాస్ అయ్యి కలెక్టర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అయితే ఇన్వర్స్ యాక్టివ్ రీజియన్ అని అంటాం. సాచురేషన్ రీజియన్లో ట్రాన్సిస్టర్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఆన్ స్విచ్ లాగా. కట్ ఆఫ్ రీజియన్లో, యాక్టివ్ రీజియన్లో ఇట్ కెన్ యాంప్లిఫై ద సిగ్నల్. సిగ్నల్ ఏం చేయగలదు అంటే, ఇప్పుడు మీరు లౌడ్ స్పీకర్లో మొన్న పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మీ వాయిస్ చాలా పెద్దగా వినిపిస్తుంది. కంపల్సరీగా అక్కడ వెనక ఎవరున్నారు? ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ ఈజ్ వర్కింగ్ లైక్ అన్ యాంప్లిఫైయర్. ఓకే? సో ఇన్వర్స్ యాక్టివ్ రీజియన్ మనం ఎక్కడ వాడడం, అదొక రెసిస్టర్లా బిహేవ్ చేస్తుంది. ఓకే? సాచురేషన్ రీజియన్లో ట్రాన్సిస్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఆన్ స్విచ్. కట్ ఆఫ్ రీజియన్లో, యాక్టివ్ రీజియన్లో యాంప్లిఫైయర్. ఇన్వర్స్ యాక్టివ్ రీజియన్లో ఒక రెసిస్టర్లానే బిహేవ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ ట్రాన్సిస్టర్ని మనం బయాస్ చేయాలి. ఓకే? మూడింట్లో మనం చెప్పుకున్న 4 బయాస్లో ప్రతిసారి కూడా మనం యాక్టివ్ రీజియన్ని తీసుకునే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. యాక్టివ్ రీజియన్ అవ్వాలి అని అంటే ఇది ఏ బయాస్ అవ్వాలి? ఇది ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎన్ని దేనికి కనెక్ట్ చేయాలి? ఎన్ని దేనికి కనెక్ట్ చేయాలి? ఎన్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. పీన్ దేనికి కనెక్ట్ చేయాలి? పీన్ దేనికి కనెక్ట్ చేయాలి? రివర్స్ బయాస్ అవ్వాలి అంటే పీ ఇక్కడ రివర్స్ బయాస్ అవ్వాలి అంటే పీన్ దేనికి కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్ అవుతుంది? పీన్ నెగిటివ్ కనెక్ట్ చేయాలి. ఎన్ని? సో 2 బ్యాటరీలను కనెక్ట్ చేసాం. ఈ 2 బ్యాటరీలు. సో దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు బ్యాటరీ కాబట్టి వి అన్నాం, అంటే ఎమిటర్కి బేస్కి కనెక్ట్ చేసిన బ్యాటరీ. దీన్ని మనం ఏమంటున్నాము? విసిసి. కలెక్టర్కి బేస్కి కనెక్ట్ చేసిన బ్యాటరీ. ఈ బ్యాటరీ ఎప్పుడు ఈ ఎమిటర్ జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్ అయ్యేటట్టు చేస్తుందా, రివర్స్ బయాస్ అయ్యేటట్టు చేస్తుందా? వెరీ గుడ్. ఈ బ్యాటరీ ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం? దేన్ని రివర్స్ బయాస్ చేస్తుంది? కలెక్టర్ జంక్షన్ని. ఈ బ్యాటరీ వి ఎందుకు కనెక్ట్ చేసాం? దేన్ని ఫార్వర్డ్ బయాస్ చేస్తుంది? ఎమిటర్ జంక్షన్ని. విసిసిని ఎందుకు కనెక్ట్ చేసాం? దేన్ని రివర్స్ బయాస్ చేస్తుంది? కలెక్టర్ జంక్షన్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుండి మెజారిటీ క్యారియర్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇది ఏ రీజియన్లో కనెక్ట్ అయింది? ఇది ఫార్వర్డ్ బయాస్. ఓకే, ఇది మొత్తం ఏ రీజియన్లో ఉంది? వెరీ గుడ్, యాక్టివ్ రీజియన్. ఓకేనా?
ఇప్పుడు ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ ఏంటి? ఎన్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటి? ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇది ఏ బయాస్లో ఉంది? ఫార్వర్డ్ బయాస్లో ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఏం వెళ్తాయి? మెజారిటీ క్యారియర్స్ వెళ్తాయి. ఫార్వర్డ్ బయాస్ డయోడ్లు నేర్చుకున్నారు. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఏం వెళ్తున్నాయి? అలానే ఇక్కడ నుండి ఇక్కడికి ఏం వెళ్తాయి? హోల్స్. ఈ మధ్యలో ఎమిటర్ జంక్షన్ ఉంది, డిప్లిషన్ రీజియన్ ఉంది. ఈ డిప్లిషన్ రీజియన్ విడ్త్ అనేది రెండు వైపులా ఒకేలా ఉండదు. ఏది హెవీలీ డోప్డ్? ఎమిటర్ హెవీలీ డోప్డ్. ఏది లైట్లీ డోప్డ్? ఇప్పుడు ఒకటి హెవీలీ డోప్డ్ ఉంది, ఒకటి లైట్లీ డోప్డ్ ఉంది. డిప్లిషన్ రీజియన్ విడ్త్ ఎటువైపు ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది? లైట్లీ డోప్డ్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ డిప్లిషన్ రీజియన్ ఫామ్ అయింది. డిప్లిషన్ రీజియన్ ఫామ్ అయింది, దెర్ ఈజ్ నో డౌట్. అండ్ ద డిప్లిషన్ రీజియన్ విడ్త్ ఈజ్ నాట్ సేమ్. డిప్లిషన్ రీజియన్ విడ్త్ అనేది ఎప్పుడైతే సేమ్గా లేదో ఇక్కడ నుండి ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి బేస్లోకి వెళ్ళడానికి ట్రై చేయడం వలన ఈ బేస్లో డిప్లిషన్ రీజియన్ విడ్త్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్ళాయి. ఇందులో ఉన్న 100 ఎలక్ట్రాన్స్ బేస్లోకి వెళ్ళిన తర్వాత ఆ 100 ఎలక్ట్రాన్స్ బేస్లో ఏమవుతాయి? మైనారిటీ క్యారియర్స్ అవుతాయి. ఏ క్యారియర్స్ అవుతున్నాయి? ఇప్పుడు ఇది ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏ బయాస్లో ఉంది? రివర్స్ బయాస్లో. ఏ క్యారియర్స్? వెరీ గుడ్. మైనారిటీ క్యారియర్స్ మాత్రమే వెళ్తాయి. ఇందులో మైనారిటీ క్యారియర్స్ ఏంటి? ఏవి మైనారిటీ క్యారియర్స్? సో ఇందులో నుండి ఏ వెళ్తాయి? కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ వెళ్ళేటప్పుడు ఫార్వర్డ్ బయాస్ ఉండడం వల్ల వెళ్ళాయి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ వెళ్తుండేటప్పుడు రివర్స్ బయాస్ ఉండడం వల్ల వెళ్తున్నాయి. సో ఫైనల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ రీచ్ అవుతాయి. 1-2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రీకంబైన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ ఇది రివర్స్ బయాస్లో ఉన్నా ఇక్కడ కూడా ఒక డిప్లిషన్ రీజియన్ ఉంది. డిప్లిషన్ రీజియన్ ఉందా? ఈ డిప్లిషన్ రీజియన్ విడ్త్ కూడా రెండు వైపులా ఒకేలా ఉండదు. ఇది ఏ రీజియను? కలెక్టర్ రీజియన్. ఇదే రీజియను. రెండింటిలో ఏది హెవీలీ డోప్డ్? ఏది హెవీలీ డోప్డ్? కలెక్టర్. సో డిప్లిషన్ రీజియన్ ఎటువైపు ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది? బేస్లోకి ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. థిన్ ఇటువైపు కలెక్టర్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేశాను. వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. ఎందుకని? రివర్స్ బయాస్ కరెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది రివర్స్ బయాస్ కరెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది అప్లైడ్ వోల్టేజ్. బట్ ఫార్వర్డ్ బయాస్ కరెంట్ డిపెండ్స్ ఆన్ ది ఫార్వర్డ్ బయాస్ కరెంట్ డిపెండ్స్ ఆన్ ది సో ఫార్వర్డ్ బయాస్ నేను ఇంక్రీజ్ చేస్తూ ఉంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కలెక్టర్ని రీచ్ అవుతున్నాయి. రివర్స్ బయాస్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే చేంజ్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము? ఈ క్యారెక్టరిస్టిక్స్నే తీసుకొని ఏదైతే మనం ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశామో ఈ బేస్ క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొని మనము వీఆర్ కనెక్టింగ్ ద ట్రాన్సిస్టర్ ఇన్ 3 కాన్ఫిగరేషన్స్. ఎన్ని కాన్ఫిగరేషన్లో కనెక్ట్ చేస్తున్నాం? 3 కాన్ఫిగరేషన్స్. ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని ట్రాన్సిస్టర్ యాక్షన్ అని అంటాం. ఈ యాక్షన్ జరిగితేనే ట్రాన్సిస్టర్ అనేది మనకి సిగ్నల్ని యాంప్లిఫై చేయగలుగుతుంది. ఈ యాక్షన్ జరిగితేనే మనకి ట్రాన్సిస్టర్ అనేది ప్రాపర్గా ఆపరేట్ అవుతుంది అని అంటాం. ఓకే, సో ఫైనల్గా ఈ 2 బ్యాటరీలు ఏవైతే రిప్రజెంట్ చేశామో ఈ 2 బ్యాటరీలకి కూడా సేమ్ టైప్ ఆఫ్ వోల్టేజ్ని మనం కనెక్ట్ చేయటం లేదు. ఎందుకు సేమ్ టైప్ ఆఫ్ వోల్టేజ్ని కనెక్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఇక్కడ ఈ కలెక్టర్ జంక్షన్ ఏ బయాస్లో ఉంది? ఎమిటర్ జంక్షన్ ఏ బయాస్లో ఉంది? కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బేస్కి వెళ్తుండేటప్పుడు ఈక్వల్ బ్యాటరీ ఇచ్చామనుకోండి, పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుంది? న్యూట్రల్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మనం ఏం చేస్తామనంటే ఎట్ ది కలెక్టర్ ఎండ్ మనం ఏం చెప్పుకున్నాం? రివర్స్ బయాస్ కరెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఈ వోల్టేజ్ మారిస్తే మనకి ప్రాబ్లం ఏమైనా రావచ్చేమో, కానీ ఇక్కడ మనం చాలా ఎక్కువ బ్యాటరీ డబుల్ బ్యాటరీతో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ ఆల్వేస్ ఇండికేట్స్ దట్ కలెక్టర్ వోల్టేజ్ అనేది ఎప్పుడూ కూడా ఎమిటర్ వోల్టేజ్ కంటే ఈ బ్యాటరీ ఎప్పుడూ కూడా ఎక్కువే ఉండాలి. సో మనం కనెక్ట్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా VCC 12 volts
15 volts మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో డబుల్ బ్యాటరీతో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా సింగిల్ బ్యాటరీతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. నవ్ ఈ ట్రాన్సిస్టర్లో 3 టెర్మినల్స్ మనం చెప్పుకున్నాం, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఈ 3 టెర్మినల్స్ని మనం ట్రాన్సిస్టర్లో 3 వేస్లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, అంటే మనకి 3 టెర్మినల్స్ ఉన్నాయి, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఈ 3 టెర్మినల్స్లో ఒక టెర్మినల్కి ఇన్పుట్ ఇవ్వచ్చు, ఒక టెర్మినల్ నుండి అవుట్పుట్ తీసుకోవచ్చు, ఇంకో టెర్మినల్ ఖాళీగా మిగిలిపోతుంది, అంటే ఆ టెర్మినల్ని మనం కామన్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్, ఇన్పుట్ మనం ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మనకి 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా, 3 టెర్మినల్స్లో ఇన్పుట్ ఎప్పుడు ఎన్ని టెర్మినల్స్కి ఇవ్వగలం? ఒక టెర్మినల్కే. సింగిల్ టెర్మినల్కి ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ ఎన్ని టెర్మినల్ నుండి తీసుకుంటాం? ఒక టెర్మినల్ నుండి తీసుకుంటాం. ఒక టెర్మినల్కి ఇన్పుట్ ఇస్తున్నాం, ఒక టెర్మినల్ నుండి అవుట్పుట్ తీసుకుంటున్నాం, అంటే మిగిలిపోయిన ఒక టెర్మినల్ ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? కామన్ చేయాలి. ఆ ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్ చేస్తున్నాం. ఓకేనా? ఎన్ని టెర్మినల్స్కి ఇన్పుట్ ఇస్తున్నాం? ఎన్ని టెర్మినల్స్ నుండి అవుట్పుట్ తీసుకుంటున్నాం? ఎన్ని టెర్మినల్ కామన్ చేస్తున్నాం? 1 టెర్మినల్ కామన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎమిటరు, బేసు, కలెక్టర్ ఉన్నాయి. ఎమిటరు, బేసు, కలెక్టర్లో ఇన్పుట్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ నేను ఎమిటర్ని కామన్ చేశాను అనుకోండి, దాన్ని సిఈ కాన్ఫిగరేషన్ అని అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? కామన్ ఎమిటర్. నేను బేస్ని కామన్ చేసామనుకోండి, కామన్ బేస్ కాన్ఫిగరేషన్. కలెక్టర్ని కామన్ చేస్తే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. కామన్ ఎమిటర్ అని అంటే ఎమిటర్ని ఇన్పుట్కి ఇవ్వడము, కామన్ బేస్ అంటే బేస్ని, కామన్ కలెక్టర్ అని అంటే దేన్ని ఇన్పుట్కి ఇవ్వడం, అవుట్పుట్కి ఇవ్వడం. ఏ టెర్మినల్ని? కలెక్టర్ టెర్మినల్ని. ఇందులో ఏది ఇన్పుట్కి ఇవ్వడం, అవుట్పుట్కి ఇవ్వడం? ఇందులో ఇంకా ఇందులో ఎన్ని టెర్మినల్స్ మిగిలాయి? 2 టెర్మినల్స్ మిగిలాయి. ఏంటేంటి? బేసు. ఇందులో ఎన్ని టెర్మినల్స్ మిగిలాయి? ఎమిటరు. ఇందులో ఎన్ని టెర్మినల్స్? బేసు, ఎమిటరు. ఓకేనా? ఎప్పుడు మనకి బ్లైండ్ రూల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఇన్పుట్ బేస్కి ఇస్తాం. ఇన్పుట్ ఎప్పుడు దేనికి ఇవ్వాలి? అవుట్పుట్ ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి? కలెక్టర్. ఓకే, ఇన్పుట్ ఎప్పుడు దేనికి ఇవ్వాలి? అవుట్పుట్ ఎప్పుడు ఎక్కడ నుండి తీసుకోవాలి? కలెక్టర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏ టెర్మినల్స్ ఉన్నాయి? బేసు, కలెక్టర్. ఇన్పుట్ దేనికి ఇవ్వాలి? వెరీ గుడ్. అవుట్పుట్ ఎక్కడ నుండి తీసుకోవాలి? ఇక్కడ ఇన్పుట్ ఎక్కడికి ఇవ్వాలి? బేస్ లేదు, కానీ అవుట్పుట్ ఎక్కడి నుండి తీసుకోవాలి? బేస్ లేదు కాబట్టి ఇన్పుట్ దేనికి ఇస్తున్నాం? ఇక్కడ ఇన్పుట్ దేనికి ఇవ్వాలి? అవుట్పుట్ కలెక్టర్ లేదు, దేని నుండి తీసుకోవాలి? ఓకే, ఒక ట్రాన్సిస్టర్ని సర్క్యూట్లో 3 కాన్ఫిగరేషన్స్లో కనెక్ట్ చేయొచ్చు. ఎన్ని కాన్ఫిగరేషన్స్లో కనెక్ట్ చేయొచ్చు? ఎన్ని కాన్ఫిగరేషన్స్లో కనెక్ట్ చేయొచ్చు? 3 కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఏదో ఒకటి కామన్ బేస్. సెకండ్ కాన్ఫిగరేషన్ కామన్ ఎమిటర్. థర్డ్ కాన్ఫిగరేషన్ ఒక ట్రాన్సిస్టర్ని ఎన్ని విధాలుగా బయాస్ చేయొచ్చు? 4 వేస్లో. ఓకేనా? ఒక 4 వేస్లో బయాస్ చేస్తూ ఉంటే ఏ రీజియన్స్ వస్తున్నాయి? సాచురేషన్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్, యాక్టివ్ రీజియన్, ఇన్వర్స్ యాక్టివ్ రీజియన్. దేంట్లో ట్రాన్సిస్టర్ ఆన్గా యాక్ట్ చేస్తుంది? ఫార్వర్డ్ బయాస్, ఫార్వర్డ్ బయాస్. దాన్ని ఏ రీజియన్ అంటున్నాం? దేంట్లో ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది? కట్ ఆఫ్ రీజియన్. అప్పుడు రెండు ఎమిటర్ జంక్షన్, రివర్స్ బయాస్. దేంట్లో ట్రాన్సిస్టర్ సిగ్నల్ యాంప్లిఫై చేయగలదు? యాక్టివ్ రీజియన్. దేంట్లో ఓన్లీ రెసిస్టర్లో యాక్ట్ చేస్తుంది? ఓకే, ట్రాన్సిస్టర్ని ఎన్ని కాన్ఫిగరేషన్స్లో కనెక్ట్ చేయొచ్చు? 3 కాన్ఫిగరేషన్స్. You should not confuse. Configuration is different, biasing is different.
In how many ways we can bias the transistor? In how many configurations we can connect the ఏంటంటే 3 configurations? In how many ways we can bias the transistor? ఏంటంటే అవి? ఓకే, ఇప్పుడు మనం కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ ఈ కాన్ఫిగరేషన్స్ గురించి చూద్దాం. ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? ఏంటది? సిబి, సిబిసిఈ, సిసి. ఓకే రైట్. ఫస్ట్ ఇన్పుట్ ఏ టెర్మినల్? బేస్ ఆల్రెడీ లేదు. అవుట్పుట్ ఏ టెర్మినల్? ఇన్పుట్ ఏ టెర్మినల్? అవుట్పుట్. ఇన్పుట్ ఎక్కడ? అవుట్పుట్. వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఇన్పుట్ అని అంటే వోల్టేజు కరెంటే, అవుట్పుట్ అన్నా కూడా వోల్టేజు కరెంటే. సో ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ కరెంట్ ఏంటి? ఐఈ. ఇన్పుట్ కరెంట్ ఏంటి? ఇన్పుట్ కరెంట్ ఏంటి? అవుట్పుట్ కరెంట్ ఏంటి? ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ కరెంటు, ఇన్పుట్ కరెంటు, అవుట్పుట్ కరెంటు ఐఈ. ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్. బట్ వోల్టేజ్ ఒక టెర్మినల్ దగ్గర మనం తీసుకోలేం. వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ఒక టెర్మినల్ మనం తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు బేస్, విత్ రెస్పెక్ట్ టు బేస్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు, ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు, ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు కలెక్టర్. ఓకేనా? ఇప్పుడు మనకు 2 గ్రాఫ్లు వచ్చాయి. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఇవి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ విఐ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ఇన్పుట్. ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి? ఇన్పుట్ వోల్టేజ్ వెరీ గుడ్, విఈవి. ఇన్పుట్ కరెంట్ ఏంటి? ఐఈ, ఐఈ. అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి? అవుట్పుట్ కరెంట్. కామన్ ఎమిటర్లో ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, ఎమిటర్ దగ్గర నుండి ఎక్కడికి వెళ్తున్నాయి 100 ఎలక్ట్రాన్స్? సో ఎమిటర్ కరెంటు, కలెక్టర్ కరెంట్ ఎప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. దేని కరెంట్ చాలా తక్కువగా ఉంటుంది? బేస్ కరెంట్. సో బేస్ కరెంట్ ఎప్పుడు మనం మైక్రో యాంపియర్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఎక్కడున్న బేస్ కరెంట్ దిస్ ఈజ్ ఇన్ ద మైక్రో యాంపియర్స్ రేంజ్. ఎమిటర్ కరెంట్ ఎప్పుడు కూడా, ఎమిటర్ కరెంటు, కలెక్టర్ కరెంట్ ఎప్పుడు కూడా మిల్లీ యాంపియర్స్ రేంజ్. ఇక్కడ విఈబి ఎందుకు తీసుకున్నాం? ఈ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎమిటర్. ఎందుకు దీన్ని రిప్రజెంట్ చేసాం? ఇన్పుట్ దేనికి ఇస్తున్నాం? ఎమిటర్. అవుట్పుట్ దేని నుండి తీసుకున్నాం? మరి విఈబి అని ఎందుకు రాసాం? కామన్ టెర్మినల్. ఓకేనా? కామన్ టెర్మినల్. డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ మీకు గుర్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ సిబి మాట్లాడదాం. ఎందుకు ఎక్కువ విడ్త్ డ్రా చేశాను? వెరీ గుడ్, కలెక్టర్కి ఎక్కువ ఏరియా ఉంది. ఏది హెవీలీ డోప్డ్? వెరీ గుడ్, ఎమిటర్.
ఏది లైట్లీ డోప్డ్? దేనికి తక్కువ ఏరియా ఉంది? వెరీ గుడ్. దీంట్లో డిప్లీషన్ రీజియన్ ఎమిటర్లో ఎక్కువ ఉంటుందా, బేస్లో ఎక్కువ ఉంటుందా? ఇక్కడ డిప్లీషన్ రీజియన్ బేస్లో ఎక్కువ ఉంటుందా, కలెక్టరా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, దీన్ని ఫార్వర్డ్ బయాస్ చేసాం, కామన్ బేస్ అంటున్నాం. అంటే ఏ టెర్మినల్ కామన్ చేయాలి? ఏ టెర్మినల్ కామన్ చేయాలి? బేస్ టెర్మినల్ కామన్ చేయాలి. ట్రాన్సిస్టర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఏ బయాస్లో ఉండాలి? ఫార్వర్డ్ బయాస్. అంటే ఎన్కి ఏం కనెక్ట్ చేయాలి? వెరీ గుడ్. ఇదే బయాస్లో, వెరీ గుడ్. ఇప్పుడు ఇదే బయాస్లో ఉండాలి, రివర్స్ బయాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. రివర్స్ బయాస్లో ఉండాలంటే ఇక్కడ ఏం కనెక్ట్ చేయాలి? నెగిటివ్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఏం కనెక్ట్ చేయాలి? వెరీ గుడ్. బ్యాటరీ, వెరీ గుడ్, డబుల్ బ్యాటరీ ఉండాలి. ఓకేనా? రైట్. ఇలా రిప్రజెంట్ చేశాం దీన్ని. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది, అంతేనా? ఫార్వర్డ్ బయాస్లో వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ ఎలా పెరగాలి? చేంజ్ అవుతుంది. వెరీ గుడ్. ఎలా పెరగాలి? ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది. మీరే చెప్పేస్తున్నారు ఆన్సర్లో. వన్స్ ఈ చాప్టర్ అంతా కాన్సెప్చువల్గా మీరు కొద్దిగా మనం ఫండమెంటల్స్ ఇదైనా ఉన్న చాప్టర్ మొత్తం మనకు కష్టమవుతుంది. బట్ వెన్ యూ ఆర్ వెరీ కీన్ ఇన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ యూ కెన్ ఈజీలీ లెర్న్. ఓకే. సో ఇక్కడ ఎందుకు గ్రాఫ్ ఎలా వచ్చింది? ఇదే వోల్టేజ్ ఇక్కడ మనం కనెక్ట్ చేసిన ఈ బ్యాటరీ వల్ల, ఈ బ్యాటరీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? వెరీ గుడ్. ఓకేనా? ఇవి కామన్ బేస్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అయితే ఒకవేళ నేను ఈ వోల్టేజ్ని చేంజ్ చేశాను అనుకోండి, ఇందులో కరెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? వెరీ గుడ్. కానీ ఈ వోల్టేజ్ని చేంజ్ చేస్తుంటే ఇందులో కరెంట్ చేంజ్ అవ్వట్లేదు, కానీ ఇందులో కరెంట్ చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. దేన్ని చేంజ్ చేస్తున్నాను? విసిసియా, విఈయా? విసిసిని చేంజ్ చేస్తుంటే ఏ కరెంట్ చేంజ్? రెండు కరెంట్లు మాట్లాడుతాను ఇక్కడ, ఐఈ, ఐసి. ఓకేనా? విసిసిని చేంజ్ చేస్తుంటే ఈ రివర్స్ బయాస్ కరెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా? అవ్వకూడదు. ఎందుకని? రివర్స్ బయాస్ కరెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది. కానీ ఈ రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్. రివర్స్ బయాస్ వోల్టేజ్ పెంచుతూ ఉంటే డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్న క్యారియర్స్ ఇక్కడ తక్కువ కంబైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ గ్రాఫ్ ఎలా వచ్చింది? ఈ యాక్సిస్ ఎందుకు విఈబి తీసుకున్నాము, ఇక్కడ ఎందుకు ఐఈ తీసుకున్నాము అన్నీ క్లియర్గా అర్థమయ్యాయి. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ నేను ఈ బ్యాటరీ వోల్టేజ్ పెంచాను, ఏ బ్యాటరీ వోల్టేజ్ పెంచుతున్నాను? విసిసి. ఏ బ్యాటరీ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను? విసిసి ఇంక్రీజ్ చేస్తుంటే ఈ డిప్లీషన్ కలెక్టర్ రీజియన్ డిప్లీషన్ విడ్త్ ఏమవుతుంది? కలెక్టర్ జంక్షన్ డిప్లీషన్ రీజియన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రిమెంట్ ఎక్కువ దేంట్లో కనిపిస్తుంది? ఇందులో ఎక్కువ డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఉండటం వలన ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రాన్స్, చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఇందులో చాలా తక్కువ కంబైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దేంట్లో తక్కువ కంబైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? బేస్లో తక్కువ కంబైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మిగతా ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాలి? మిగతా ఎలక్ట్రాన్స్ అన్నీ కలెక్టర్కి వెళ్ళాలి. సో ఇంతకు ముందు వెళ్ళే ఎలక్ట్రాన్స్ కంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ నెంబర్ పెరిగింది. ఎందువల్ల పెరిగింది? జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఎక్కువ పెరగడం వల్ల ఇక్కడ కొన్ని ఉంటున్నాయి, మిగతావన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇంతకు ముందు వెళ్ళిన ఎలక్ట్రాన్స్ కంటే ఇప్పుడు వెళ్ళిన ఎలక్ట్రాన్స్ ఏమయ్యాయి? ఇంక్రిమెంట్ అయ్యాయి. అంటే కరెంట్ ఏమైంది? వెరీ గుడ్. సో ఒకవేళ దీన్ని నేను ఇప్పుడు ఇది అవుట్పుట్ కదా, అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి ఇక్కడ? విసిబి. ఒకవేళ విసిబి ఈజ్ ఈక్వల్ టు 1 volt అన్నాను అనుకోండి, వోల్టేజ్ పెంచుతూ ఉంటే ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే
ఎక్కువ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా? సో అప్పుడు దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఫర్ VCB ఈజ్ ఈక్వల్ టు 2. నేను మీకు సింపుల్గా అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే, ఇది VCB ఈజ్ ఈక్వల్ టు 1, 2, 4. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో చూడండి డయాగ్రాము 6.10 కింద థర్డ్ గ్రాఫ్ CB 6.10 కింద థర్డ్ గ్రాఫ్ పేజ్ నెంబర్ 6.10 కింద థర్డ్ గ్రాఫ్ చూడండి, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ CB కాన్ఫిగరేషన్. ఓకేనా? ఇది అర్థమైందా ఈ గ్రాఫ్? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూసే ముందుగా మీకు ఒక పాయింట్ నేను చెప్తాను. CB ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయో CE ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా అలానే ఉంటాయి. ఇదే కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్. ఏ కాన్ఫిగరేషన్? కామన్ ఎమిటర్. కామన్ ఎమిటర్లో అవుట్పుట్ ఏంటి? VCE. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, VCE అవుట్పుట్. అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాం? కలెక్టర్. ఏ టెర్మినల్ కామన్ చేసాం? ఎమిటర్. వెరీ గుడ్. సో ఎమిటర్ టెర్మినల్ కామన్ చేసాం కాబట్టి ఇన్పుట్ దేనికి ఇస్తున్నాం? అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాం? కలెక్టర్. నౌ రిమెంబర్, ఈ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ బేస్ వోల్టేజ్ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. బేస్ వోల్టేజ్ని ఇంక్రిమెంట్ చేస్తుంటే కరెంట్ ఏమవుతుంది? వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇందాక ఏ కరెంట్ ఉంది? ఇక్కడ ఇందాక ఏ కరెంట్ ఉంది? అయిపోయిందా? అంటే ఎక్కువ టైం మనం చెప్పాం కాబట్టి స్టోరేజ్ స్పేస్ ఉండకపోవచ్చు. ఓకే, రికార్డింగ్ పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఉన్నంత వరకు రికార్డ్ చేద్దాం. ఇక్కడ ఏ కరెంట్ ఉంది? IB అంటే ఏ కరెంట్? ఇక్కడ ఏ కరెంట్ ఉంది? ఇందాక మనం ఈ బ్యాటరీ వోల్టేజ్ పెంచుతుంటే ఏ కరెంట్ పెరిగింది? ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే కరెంట్ పెరిగింది కదా. అంటే డిప్లీషన్ రీజన్ విడ్త్ పెరగడం వల్ల ఎమిటర్ కరెంట్ బాగా పెరిగింది. ఎమిటర్ కరెంట్ పెరగడం వల్ల IC కూడా పెరుగుతుంది. అది వేరే పాయింట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాం. ఒకవేళ ఈ బ్యాటరీ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? కానీ ఈసారి దేన్ని అడగట్లేదు మనం, దేన్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం? డిప్లీషన్ రీజన్ విడ్త్ పెరుగుతూ ఉంటే బేస్ ఏమవుతుంది? బేస్ రీజన్ తగ్గుతుంది. అంటే బేస్ కరెంట్ కూడా ఏమవ్వాలి? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఎమిటర్ కరెంట్ పెరుగుతుంది, దెర్ ఈస్ నో డౌట్. కానీ బేస్ కరెంట్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ 1, 2, 4 ఇలా రివర్స్లో వస్తాయి. చూడండి గ్రాఫ్, కామన్ ఎమిటర్ పైన గ్రాఫ్ ఉంటుంది. ఫస్ట్ గ్రాఫ్ అర్థమైందా? ఫస్ట్ గ్రాఫ్ అర్థమైందా? ఓకే, దిస్ ఈజ్ ద ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కామన్. దిస్ ఈజ్ కామన్ బేస్ అండ్ దిస్ ఈజ్ కామన్ ఎమిటర్. ఓకేనా? నెక్స్ట్, కామన్ కలెక్టర్లో మనం ఏ టెర్మినల్ కామన్ చేస్తున్నాం? ఏ టెర్మినల్స్ని ఉపయోగించుకుంటున్నాం? బేసు